స్వామి గుడి. భైరవ స్వామి అంటే కాలానికి అధిపతి. కాలానికి అధిపతి అంటే మీ కాలం కరెక్ట్గా నడలేనప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆయన పూజిస్తే ఆ కాలాన్ని మీకు అనుకూలంగా చేర్చి సరైన దారిలో నడిపించేవాడు కాలభైరవుడు. బటక్ భైరవ్ అంటాడు. చాలా మహిమగల దేవుడు అని మాత్రం విన్నాను. అదే నమ్మకంతో వచ్చాను. నమ్మకంగా చెప్పారు. ఎంతోమంది అలాగే నమ్మకంగా అందరూ వచ్చి దర్శించుకుంటున్నారు. అంటే అమావాస్య రోజు ఈ స్వామి అమావాస్య రోజు బాగా ప్రీతికరమైన దేవుడు అనమాట. ఎక్కువగా అమావాస్య రోజు అందరూ ఎక్కువ భక్తులు బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అసలు అమావాస్య రోజు అయితే ఖాళీ ఉండదు. మిగతా రోజులు కూడా వస్తూ ఉంటారు, కానీ అమావాస్య రోజు మాత్రం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నుంచి నడుచుకొని వస్తారు చాలా దూరం నుంచి. తప్పనిసరిగా చాలామంది చెప్తున్న దాంట్లో మన పాత పూర్వులు చెప్పింది కానీ గ్రంథాల్లో ఉన్నది కానీ భైరవ స్వామి అన్న అతను ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనం సింహాచలం దర్శనం చేసుకోవాలని, తిరుపతిలో ఎలాగైతే వరాహస్వామి దర్శనం చేసుకుని తిరుపతి వెంకన్న దర్శనం చేసుకుంటామో ఆ రకంగా ఇక్కడ కూడా చేసుకోవాలి అన్నది మన పురాణాల్లో చెప్పబడింది అన్నది మా విశ్వాసంగా తెలుస్తుంది. ప్రతిదీ ఇక్కడ దేవుడికి అనుకుంది ఏదనుకున్నా జరుగుతుంది. స్వామివారికి నిమ్మకాయ మాల కానీ వడమాలు కానీ వేస్తే మంచిది. అంటే అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ వేస్తే మంచిది. ఏది అనుకుంటే అది జయం అవుతుంది. చాలా మంది కాలభైరవుడి స్వామికి ఆల్కహాల్ కూడా పెట్టచ్చు అంటున్నారు. అది కూడా ప్రసాదం కింద పెట్టచ్చు. అంటే అది ఎలాగా? అది చూపించి వచ్చాడు మేనా? చూపించి ఇచ్చేసి వేరే వాళ్ళకి డైరెక్ట్ దేవుడికి చూపించాలా? ఇక్కడ ఎక్కడైనా డైరెక్ట్గా ఎవరిష్టం వాళ్ళదే చూపించి వేరే వాళ్ళకి షేర్ చేస్తాను. తీర్థం కింద అందరికీ తీర్థం కింద కాదు, ఎవరైనా ఉంటారు కదా సాధువులు కానీ ఎవరికి ఇక్కడ చుట్టుపక్కల జనాలు ఎవరికైనా ఇచ్చచ్చు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి కాలభైరవ స్వామి గుడికి? అంటే మేము ఒకటి నమ్ముకున్నామండి. ఆ నమ్ముకుంది మాకు నెరవేరింది. అందుకే వస్తున్నామండి ఇక్కడికి. ఏదనుకున్నా మరి నమ్మకం అనేది ఉండాలండి. కాలభైరవి నమ్మకం అనేది ఉండాలి.